600 మంది యోగా చేసుకునే ప్లేస్, చుట్టూ పచ్చదనం, పక్కనే గలగల పారే కృష్ణానది చల్లటి గాలి, మధ్యలో డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి ఆరోగ్యాలయంలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ డేస్ ఉండడం కుదరదు అనుకునేవారు 2 డేస్ ఉండొచ్చు, లేదా 1 వీక్ అయినా ఉండొచ్చు. వాటిని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అమరావతి వెంకటాపాలెం గుంటూరు జిల్లాలో ఉన్న ఈ ఆరోగ్యాలయానికి రావడానికి విజయవాడ రైల్వే స్టేషన్ నుండి కానీ బస్టాండ్ నుండి కానీ వీళ్ళే పికప్ చేసుకుంటారు. ఓన్ వెహికల్స్లో వస్తే పార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అంటే ఉదయం 5 o'clockకి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది, ఒక అలారం లాగా. రోజుకి ఒక రకం సుప్రభాతం 15 minutes వస్తుంది. అందరూ వాటర్ తాగి పర్సనల్ పనులు పూర్తి చేసుకొని 5:30కి యోగా హాల్కి వెళ్ళాలి. సమ్మర్లో యోగా ఓపెన్ ప్లేస్లోనే చేస్తారు. ఇప్పుడు వింటర్ కాబట్టి మంచు పడుతుందని ఈ హాల్లో చేస్తున్నారు. కింద కూర్చొని యోగా చేయలేని వారి కోసం వుడ్తో చేసిన బెడ్స్ ఉంటాయి. ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు చేయిస్తారు. యోగా మ్యాట్స్ ఆల్రెడీ ఉంటాయి. కావాలంటే ఓన్ మ్యాట్స్ కూడా తీసుకురావచ్చు. ఈ యోగా 5:30 నుండి 7 వరకు చేయిస్తారు. ఉదయం పక్షుల కిలకిలల మధ్య యోగా చేస్తున్న అనుభూతి తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. యోగా అయిపోయిన తర్వాత 7 to 8 వరకు క్రియాస్ ఉంటాయి. ఐస్ నోస్ క్లీన్ చేసుకునే జలనేతి, సూత్రనేతి చేయడం వల్ల సైనటిస్, ఎసిడిటీ, కాఫ్ తగ్గుతాయి. డైజెషన్ ఇంప్రూవ్ చేసే వామన దౌతి చేయిస్తారు. ఇవి ఫస్ట్ టైం చేసే వాళ్లకు కొంచెం కష్టంగా ఉన్నా 2-3 సార్లు చేస్తే ఈజీ అయిపోతుంది. వీటిని చెయ్యాలని ఎవ్వరూ ఫోర్స్ చేయరండి, చేసుకుంటే మనకే మంచిగా క్లీన్ అవుతుంది. సైనటిస్, మైగ్రెయిన్ ఉన్న వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. దీని తరువాత హెర్బల్ స్టీమ్ ఉంటుంది. ఫేస్కి ఆవిరి పట్టుకోవడం. ఈ స్టీమ్ వుడ్తో చేసిన గొట్టం నుండి వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత బాడీ, మైండ్ రిలాక్స్గా అనిపిస్తుంది. 8 to 9 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్రీట్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే వచ్చిన రోజే మనకి ఒక డాక్టర్ని అసైన్ చేస్తారు. మన ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కొని దాన్ని బట్టి మనం ఎలాంటి ఫుడ్ తినాలి, ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేయాలి, ఏమేం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని డిసైడ్ చేస్తారు. ప్రతిరోజు వాళ్ళని మనం కన్సల్ట్ చేయాలి. 12 to 1 o'clock వరకు లంచ్ టైం అండి. లేడీస్కి, జెంట్స్కి సపరేట్ డైనింగ్ హాల్స్ ఉంటాయి. లంచ్లో 1 కప్పు రైస్, పుల్కాలు లిమిటెడ్గా ఇస్తారు. కర్రీస్ మనకి ఎంత కావాలంటే అంత వేయించుకోవచ్చు. రోజు ఒక సూప్, రోటి పచ్చడి, ఒక వెజిటబుల్ సలాడ్, పప్పు, ఆకుకూర, 2 కర్రీస్, 1 కప్పు పెరుగు. రోజు డిఫరెంట్ కర్రీస్ వండుతుంటారు. 15 రోజులకు 15 రకాల సూప్స్ ఉంటాయి. కర్రీస్లో సాల్ట్, ఆయిల్ వేయరు కాబట్టి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం నువ్వుల పొడి, కొబ్బరి వాడుతున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చెరుకు పానకం కలిపిన రాగి జావా, రోజు ఒక్కో మిల్లెట్తో చేసిన మిల్లెట్ జావా పెడతారు. నైట్ డిన్నర్గా ఫ్రూట్స్ పెడతారు. షుగర్ ఉన్న వాళ్లకు పుల్కా, కర్రీస్ పెడతారు. 1 o'clock నుండి 2 o'clock వరకు కుకింగ్ క్లాస్ ఉంటుంది. లైవ్లో కుక్ చేసి చూపిస్తారు. పేరెంట్స్ ఈ ఆరోగ్యాలయానికి వచ్చినప్పుడు పిల్లల్ని ఇంటి దగ్గర చూసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళని కూడా మనతో తీసుకురావచ్చు. 10 to 13 years వాళ్లకు డేకి 400 ఛార్జ్ చేస్తారు. అంటే ఫుడ్కి మాత్రమే తీసుకుంటారు. వీళ్లకు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉండవు. వీళ్లకు కిచిడి, ఇడ్లీ, స్వీట్స్, వెజ్ బిర్యానీ ఇలా చాలా రకాల ఐటమ్స్ పెడతారు. వీటిలో కూడా సాల్ట్, ఆయిల్ వాడరంట, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం 5 blocks ఉంటాయి. వీటికి పంచభూతాల పేర్లు పెట్టారు. ఇక్కడ జాయిన్ అవ్వడానికి 1 to 15 వరకు ఒక స్లాట్, 16 నుండి 30 వరకు ఒక స్లాట్ ఉంటుంది. మనం వీళ్ళని కన్సల్ట్ చేసినప్పుడే మన హెల్త్ ఇష్యూస్ని బట్టి ఎన్ని డేస్ ఉండాలో చెప్తారు. ఇక్కడ లైఫ్ స్టైల్ చూడడానికే వస్తాము అంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ లేకుండా 2 days జాయిన్ అవ్వచ్చు. ఇలా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్లాట్ మధ్యలో కాల్ చేయాలి. అంటే 2 to 12 లేదా 16 to 27 డేట్స్లో కాల్ చేస్తే మనకి రూమ్స్ ఉంటాయో లేదో చెప్తారు. ఇక్కడ జాయిన్ అవ్వడానికి కాస్ట్ ఎంత అని కామెంట్ చేస్తున్నారు. ఏసీ, నాన్ ఏసీ, ట్విన్ షేరింగ్ ఇలా చాలా ప్యాకేజెస్ ఉంటాయండి. వాటిని బట్టి ఛార్జ్ చేస్తారు. అలానే సీజన్స్ని బట్టి ఆఫర్స్ కూడా ఉంటాయి.
వాళ్ళకి కాల్ చేస్తే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వస్తే మడ్ బాత్, నీమ్ బాత్, విటమిన్ డి బాత్, ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర జరుగుతుంటాయి. ఇంకా బాడీ మసాజ్, హాట్ అండ్ కోల్డ్ ప్యాక్, ఎనిమా, కోలన్ థెరపీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర జరుగుతుంటాయి. అలానే ఈఎంఎస్, ఆక్యుపంచర్ లాంటి ట్రీట్మెంట్స్ ఒక దగ్గర జరుగుతాయి. మనకి బాడీలో లెగ్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ లాంటి వాటికి పెయిన్ యోగా చేయిస్తారు. వాటిని మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తే రిలీఫ్గా ఉంటుంది. ఒబెసిటీ యోగా, హార్మోనల్ యోగా కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఇచ్చే ట్రీట్మెంట్స్ కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని వాటికి అమౌంట్ పే చేయాలి. బయట ట్రీట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ అమౌంటే తీసుకుంటారు. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. 2-3 డేస్కి క్లారిటీ వస్తుంది. ఏవి ఎక్కడ ఉంటాయి, ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అని తెలుస్తుంది. ఇక్కడ కామన్ ఏరియాలో 9:15కే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 5 వరకు ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవడమే సరిపోతుంది. ఇక్కడ ట్రీట్మెంట్స్ అన్నీ రిలాక్స్డ్గా ఉంటాయి. అలాగే అటు ఇటు తిరుగుతూ చాలా వాకింగ్ చేయడం వల్ల, ఎర్లీగా లేవడం వల్ల చాలా త్వరగా నిద్ర వచ్చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి, డైజెషన్ కంప్లైంట్స్ ఉన్నవారికి, డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలను లైఫ్ స్టైల్ మార్పులతో కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకునే వారికి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవారికి, జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి ఇక్కడికి రావడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడికి తీసుకురావాల్సిన ఐటమ్స్ మనకి మెయిల్ చేస్తారు. ఏమైనా తీసుకురావడం మర్చిపోతే ఈ జనరల్ స్టోర్లో తీసుకోవచ్చు. పెద్దవారికి ఇబ్బంది లేకుండా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఎగ్జిట్ గేట్ దగ్గర ఇలా రాయడం నాకు చాలా బాగా నచ్చింది. చెయ్యొద్దండి తప్పులు, మళ్ళీ రావద్దండి మళ్ళీ మళ్ళీ. కృష్ణానది పక్కనే ఉన్న ఈ గార్డెన్లో కూర్చుంటే అస్సలు టైం తెలియదు. ఈ పచ్చదనం గురించి మాటలు సరిపోవండి. ఇంత నీట్గా మెయింటైన్ చేయడం అంటే దీని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో కదా. ఇక్కడ క్లీనింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇన్ని చెట్లున్నా ఎక్కడ ఆకులు లేకుండా తుడుస్తూనే ఉంటున్నారు. ట్రీట్మెంట్, ఫుడ్, క్లీనింగ్ అన్నీ పక్కాగా జరిగిపోతూ ఉంటాయి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు 600 మెంబర్స్ జాయిన్ అయ్యారంట. కానీ ఎక్కడా రష్ కనిపించదు. పబ్లిక్ ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఫుల్ సెక్యూర్డ్గా ఉండొచ్చు. ఇక్కడ ఫెస్టివల్స్ టైంలో మనం ఇంటిని మిస్ అవుతున్నామనే ఫీల్ రాకుండా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ప్రతి మహిళ ఇక్కడికి ఒక్కసారైనా రావాలి. ఉదయం లేచిన దగ్గర నుండి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, కర్రీస్ ఏం చేయాలి అని ఆలోచించే మనం ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తాం. కానీ మన హెల్త్ గురించి ఎక్కడ ఆలోచిస్తున్నాం చెప్పండి. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే మన ఫోకస్ అంతా హెల్త్ మీదే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఇక్కడికి రిపీటెడ్గా వస్తున్న వాళ్ళు ఉన్నారు. 2-3 ఇయర్స్కి ఒకసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. మాకు బ్రౌన్ రైస్ అలవాటే కాబట్టి ఇక్కడ ఫుడ్ విషయంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఈ ఫుడ్ అలవాటు లేని వాళ్లకు అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఏ పనైనా మనం పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేస్తేనే రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ గురించి ప్రిపేర్ అయ్యి అడ్జస్ట్ అవ్వగలం అనుకుంటేనే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉంటాయి. కుందేళ్ళు, తాబేలు గార్డెన్లో ఫ్రీగా తిరుగుతుంటాయి. ఈ ఆరోగ్యాలయం ఒక హెల్త్ సెంటర్లా అనిపించదు. ఎప్పుడు పక్షుల కోతలతో నేచర్కి దగ్గరగా, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ కొబ్బరి నీళ్లు, చెరుకు రసం ఉంటాయి. మనకి కావాలంటే అమౌంట్ పే చేసి తీసుకోవచ్చు. 7 o'clock నుండి 8:30 వరకు డాక్టర్ మంతెన సత్యనారాయణ గారి క్లాస్ ఉంటుంది. ఈ స్పీచ్ వల్ల మనకున్న చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. డీటెయిల్స్ కోసం ఆరోగ్యాలయం కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.